కోపంగా అరిచాడు. కానీ ఈ గాడిద కదలటానికి ఇష్టపడట్లా. ఇప్పుడు బిలాము ఆ గాడిదని చిన్నగా కొట్టడం మొదలుపెట్టాడు. అయినా సరే అది కదలట్లేదు. ఎలా ఒకలాగా దాన్ని లాక్కుంటూ వెళ్తే అది పొలంలోకి పారిపోయింది. బిలాముకు చాలా కోపం వచ్చింది. ఏ గాడిద, ఈ రోజు నీకేమైందే అని మళ్ళీ కొట్టడం మొదలుపెట్టాడు. మూడోసారి రహదారి చాలా ఇరుగ్గా ఉంది, నడవటానికి కూడా చోట్లేదు. ఒక్కసారిగా ఈ గాడిద బిలాము కింద కూలిపోయిందంతే. ఇంకొక్క అడుగు కూడా ముందుకు వేయటానికి ఇష్టం లేక నిరాకరించింది. ఇంకా బిలాము తట్టుకోలేక మళ్ళీ ఈ గాడిదను కొట్టడానికి చెయ్యిట్లా పైకెత్తాడు. అంతే, గాడిద ఒకేసారి చిరాగ్గా బిలాం వైపు చూసి బాధతో మాట్లాడడం మొదలుపెట్టింది. ఏమందో తెలుసా? అయ్యా, నన్నెందుకు కొడుతున్నావు? ఎప్పుడు నేను నీ మాట వినకుండా ఉన్నానా అని అనగానే బిలాము గడ్డగట్టుకుపోయాడు. అతని కళ్ళు పెద్దవి అయిపోయినాయి. లేదు లేదు లేదు, నువ్వెప్పుడూ నమ్మకంగానే ఉన్నావు, కానీ నువ్వెందుకు కదలటం లేదు అని బిలాము గాడిదతో మాట్లాడడం మొదలుపెట్టాడు. అయితే గాడిద సమాధానం చెప్పేలోపే ఆకాశం నుండి ఒక ప్రకాశవంతమైన వెలుగు వచ్చింది. దేవుడు బిలాము కళ్ళు తెరిచాడు. ఇప్పుడు గాడిద మొదటి నుంచి ఏదైతే చూస్తుందో ఒక్కసారిగా బిలాముకు కూడా కనిపించింది.